నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిపిఎం 24వ తూర్పు గోదావరి జిల్లా మహాసభల లోగో ఆవిష్కరణ. డిసెంబర్ 28వ తేదీన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై జయప్రదం చేయాలని పిలుపు. అమిత్ షా తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం డిమాండ్. దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యహంకార ధోరణి. బీసీ మంత్రులపై జాతి దురహంకారం. పదవులోనూ బీసీలకు అన్యాయం. తెలుగుదేశం పార్టీలో కుల దురహంకారం, కూటమి పాలనలో జాతీయహంకార ధోరణి బెచ్చుమీరిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరతరాం ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా సరే టీడీపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీలను అణిచివేస్తూ చులకనగా చూస్తూ కుల దురహంకారం ప్రదర్శిస్తున్నారని ఆయన వాపోయారు. స్థానిక మోరంపూడి రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాగా ఈ నెల 21 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా మార్గాని ఎస్టేట్లో వైఎస్ఆర్సీపీ క్రికెట్ లీగ్ పేరుతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు భరత్ ప్రకటించారు. మొదటి బహుమతిగా 50,000, రెండవ బహుమతిగా 25,000, మూడో బహుమతి కింద 15,000 అందజేస్తామన్నారు. టోర్నమెంట్ కి సంబంధించిన పోస్టర్ ప్రెస్ మీట్ లో ఆయన ఆవిష్కరించారు. ఈ టోర్నీలో దాదాపు 100 జట్లు పాల్గొనే వీలుందన్నారు. వాళ్ళకి నివేదిక ఇచ్చి రికార్డెడ్ ప్రూఫ్ వారికి చేయడం కూడా జరిగింది. క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీకి ఇద్దరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఈ రాజమండ్రి ఘటన ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన తర్వాత ఏ రకంగా దాడులకు పాల్గొన్న పైన విచారణ చేయబోతా ఉన్నారు. నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇప్పుడు దాకా సిఐ డైరెక్ట్ గా తీసుకుని వెళ్లి బట్టలు కూడా తీసి పోలీస్ స్టేషన్ లో సెల్లో వేసి నుంచోబెట్టిన దానికి ఇప్పుడు దాకా ఏం యాక్షన్ తీసుకున్నారు? మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు కట్టాము, దానిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా? లేదు. నేషనల్ ఎస్సీ కమిషన్ దగ్గర నుంచి వచ్చిన ఈ క్రైమ్ నంబర్స్ వచ్చేసి AP 2024-274874 ఇది క్రైమ్ నంబర్ ఎస్సీ కమిషన్ ది. నేషనల్ 140573/2024 ఈ 2 క్రైమ్ నంబర్స్ రిజిస్టర్ అయినాయి. ఇవి డీజీపీ గారికి, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి ఇద్దరికి కూడా నోటీసులు వెళ్ళాయి. నిన్న కాక మొన్న 15వ తారీఖున ఏలూరు జిల్లాలో న్యూజివీడ్ లో మరి సర్దార్ గౌతు లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం, స్వతంత్ర సమరయోధుడు. మరి అక్కడ జనరల్ గా ఒక ప్రైవేట్ కూడా కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు. మరి కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి మరి జోగి రమేష్ కూడా వచ్చారు, ఆయన కూడా వెళ్ళారు. అక్కడ కేబినెట్ మీ సహచర మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో పాటు సహచర మంత్రి మరి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు. ఇప్పుడు విగ్రహానికి దండ వేయడము, జ్యోతి వెలిగించడం ఇవన్నీ కామన్ జరుగుతూ ఉంటాయి. ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక కేబినెట్ మంత్రి, మీ సహచర మంత్రి 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారని అంటే నాకు ఒకటి అర్థం కావట్లా. మొన్నటిదాకా ఎస్సీలు, దళితులపైన దాడులు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలు. ఇప్పుడు ఆయనేమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు, అదేవిధంగా గౌతు శిరీష గారు, ఆమె మరి సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాలు. ఆమెని వీళ్ళిద్దరు కూడా క్షమాపణలు చెప్పడం ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లా. ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలకు ఇప్పుడు గవర్నరే తినేటి విధిస్తారు, అన్ని పార్టీలు కూర్చుంటాయి. ఇప్పుడు ఇదేమన్నా
ప్యాకాట క్లబ్బుల్లో కూర్చుని ఏమన్నా ప్యాకాట్లు ఆడుకున్నారా? ఒక సామాజిక కార్యక్రమం. మరి గతంలోనే ఎంతో మంది మరి కెసినోలు ఆడుకోవడానికి గతంలోనే వేరే పార్టీ మీ పార్టీ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో రష్యాలో వెళ్ళారు, అదేవిధంగా దుబాయ్లో వెళ్ళారు. భారత రాజ్యాంగ రూపశిల్పి రాజనీతి కోవిదుడు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 17వ తారీఖున రాజ్యసభలో మాట్లాడుతూ తీవ్ర అభ్యంతరకరమైన అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేసిన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఉదయం గంటలకు రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షాకు వ్యతిరేకంగా మరియు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతే శారద, తూర్పు గోదావరి జిల్లా హ్యూమన్ రైట్స్ కమిటీ చైర్మన్ పట్నాల శ్రీనివాస్, పీసీసీ సభ్యులు అబ్దుల్లా షరీఫ్, రాజనగరం నియోజకవర్గం కోఆర్డినేటర్ డాక్టర్ వాడియార్, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ తడాల కొండరాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బిల్డర్ బాబీ ప్రభాకర్ చౌదరి, దొంతుమల్ల రామకుమార్, శాఖ పుల్లారావు, దెయ్యాల రాజు, జాల నటరాజ్, పిఎస్ఎన్ రాజు, మహమ్మద్ అలీ, షేక్ జయలలిత, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గారు మరి పార్లమెంట్ లో ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించి అంబేద్కర్ గారి గురించి మాట్లాడాడో దాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే అమిత్ షా అనే వ్యక్తి ఎలాంటి వాడో భారతదేశ ప్రజలందరికీ తెలుసు. ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అతను ఒక పిఏగా యాక్ట్ చేస్తూ రకరకాలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించే కార్యక్రమాలన్నీ కూడా అమిత్ షా చేస్తున్నాడు. ఇవాళ మనకి భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నం సాగుతుంది. అలాగే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా మార్చి హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం పెట్టాలనే ప్రతిపాదన కూడా ఈ అమిత్ షా తీసుకురావడం జరిగింది. ఈవేళ మనం చూస్తున్నాం, మన భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఏమి కూడా లేవు. ఉన్న గవర్నమెంట్ ఇండస్ట్రీస్ అన్నీ ఆఖరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కూడా విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు అని మనం అందరం అనుకున్న స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటు పరం చేయాలని తహదాలు ఆడిపోతున్నారు ఈ బీజేపీ వాళ్ళు. మరి ఈవేళ రైల్వేస్ని ప్రైవేటు పరం చేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద సంస్థలన్నింటినీ కూడా, విమానాశ్రయాలను కూడా ప్రైవేటు పరం చేస్తున్నారు. ఇలా అన్నింటినీ కూడా ప్రైవేటు పరం చేసి ఏదైతే అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరికీ కూడా ఏ రిజర్వేషన్లు వర్తింపజేశాడో ఆ రిజర్వేషన్లు అన్నీ కూడా మరి ఈవేళ ఈ బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు నిర్వీర్యం చేసి రిజర్వేషన్లు ఉన్నా కూడా ఎందుకు బాబు మాకు ఈ పనికిరాని రిజర్వేషన్లో ఇవి పనికిరాని చిల్లర నోట్ లాంటివి అని చెప్పి బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అనుకునే విధంగా ఈ రకంగా అమిత్ షా గారు చేస్తాడు. అమిత్ షా గారు మరి అతనికి దేవుడు ఎవరో మనకు తెలియదు, కానీ అంబేద్కర్ని తీవ్రంగా అవమానించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్కు ఎస్సీలో ఉన్న 59 ఉపకులాల వారు తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందివ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు మాదిగ, ఎంఎస్పీ జాతీయ నాయకులు ముమ్మిడివరం చిన్న సుబ్బారావు మాదిగలు పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం బైపాస్ రోడ్డు, సిమెంట్రీపేట, బాబు జగజీవనరావు కమిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత 30 సంవత్సరాల కాలంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని కోరుతూ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు డాన్ సూరి మాదిగ, ఎంఆర్పీఎస్ నగర అధ్యక్షులు తోలెటి రాంప్రసాద్ మాదిగ, రాచెల సుధా మాదిగ, వైరాల రమేష్ మాదిగ, వైరాల రాము మాదిగ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కృష్ణమాదిగ నాయకత్వం, వర్ధిల్లాలి
వర్ధిల్లాలి కృష్ణమాదిగ నాయకత్వం. నా పేరు వైరాల అప్పారావు మాదిగా. ఎంఆర్పి మందాకృష్ణ మాదిగా ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు పత్రికల ద్వారా 59 కులాల ఎస్సీలకు మేము తెలియపరిచేది ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వంలో ఆగస్టు 1వ తారీఖున 2024 సుప్రీంకోర్టు వర్గీకరణ రాష్ట్రాలు అమలు జరుపుకోమని తీర్పిచ్చింది. కాబట్టి ఆ తీర్పు అమలు అవ్వాలంటే ఒక కమిషన్ ఎన్డీఏ గవర్నమెంట్ నియమించింది. కమిషన్ దగ్గరికి మీ అభిప్రాయం తెలియపరచండి అని 59 కులాలను ఆహ్వానించింది. రేపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీసులో 10 గంటల నుండి వినతులు స్వీకరిస్తారు. కాబట్టి 58 కులాలు జరిగిన అన్యాయాన్ని, మీ జనాభా సమాచార ప్రకారం మీకు జరిగిన అన్యాయాన్ని కాగిత రూపేణ కమిటీ తెలియపరచాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కూడా ఒక మాదిగ ఎమ్మెల్యే లేకపోవడం, ఎంపీ లేకపోవడం రాజ్యాంగ అన్యాయంగా మేము భావిస్తూ తక్షణం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేస్తే మాదిగలకు, మాదిగ ఉపకులాలకు మేలు చేకూరుతుంది, తక్షణం న్యాయం జరుగుతుంది. అలాగే రేపు రెల్లి, చించు, జక్కలు ఎన్ని కులాల వాళ్ళు కూడా కాకినాడ వచ్చి కమిషన్ ముందు మీ కులాలకు చేసిన అన్యాయాన్ని మీరు తెలియపరచాలని. ఎందుకంటే అంబేద్కర్ గారు ప్రతి ఎస్సీ కుటుంబం జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ అనుభవించాలని చెప్పాడు. కాబట్టి మనం అనుభవించలేకపోయాం. కాబట్టి మనకు జరిగిన అన్యాయాన్ని ఎగిరి జాగ్రత్త పిలిపిస్తాం. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. నా పేరు ముమ్మిడివరపు సెన్సోపార మాదిగా, ఎంఎస్ఎన్ ఎంఆర్పిఎస్ జాతీయ నాయకుడిని. మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1994 నుండి 2024 వరకు మాదిగ ఉపకులాల ఏబిసిడి వర్గీకరణకు చేసిన పోరాటం తుది దశకు చేరుకున్న అంకంలో ఈ నెల 19 అంటే రేపు ఉదయం 8 గంటల నుండి ఏకసభ్య కమిషన్ ఏబిసిడి వర్గీకరణ మీద తూర్పుగోదావరి, ఉమ్మడి గోదావరి జిల్లాల కాకినాడ రాబోతుంది. ఈ కమిషన్ ఏర్పాటు చేసిన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారికి మరియు ఎన్డీఏ కూటమిలో భాగస్థులైన పవన్ కళ్యాణ్ గారికి, మాదిగ ఎమ్మెల్యేలకు మా ఉద్యమ అభినందనలు. ప్రతి మాదిగ ఉపకులాల బిడ్డలు 30 ఏళ్ల పోరాటంలో తుది దశకు చేరుకుని మనకు జరిగిన అన్యాయాన్ని 30 సంవత్సరాలు గొంతుకెత్తి మాట్లాడిన మనము రేపు ఉదయం ప్రతి ఒక్క కులం నుండి తన యొక్క బాధ్యతగా ఒక మెమోరాండం తయారు చేసుకుని విద్యా, ఉద్యోగ, సంక్షేమాలలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని, మరి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి గ్రామంలో వార్డు మెంబర్ మొదలుకుంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఏ స్థాయి కూడా మన జనాభా నిష్పత్తి ప్రకారం కనీసం 10 సర్పంచులు ఉంటే 2 సర్పంచులు కూడా దక్కని స్థానాల్లో మనం ఉన్నాం. అటు రాజ్యాధికారం అనే దిశగా కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ మన వాటా దక్కించుకోవాలని చేస్తున్న పోరాటం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు చేసిన ఇన్ని సంవత్సరాల పోరాటం మన మాదిగ పిల్లల్లో, మాదిగ ఉపకులాలు ఎంతో మంది ప్రాణ త్యాగాలు, కుటుంబ జీవితాలు త్యాగం చేసి మన ఉద్యమానికి అందించిన వారికి నివాళులు అర్పిస్తూ మన కుటుంబాలకి మన వంతుగా మనం చేస్తున్న స్వతంత్ర పోరాటంలో మనం ఏ విధంగా పాల్గొన్నామో అదే విధంగా దండోర ఉద్యమంలో 30 సంవత్సరాలు పాల్గొన్న వ్యక్తులు ప్రతి వ్యక్తి ఈ రోజు జై మాదిగ అని మాట్లాడమే కాదు, జై మాలా అని మాట్లాడటం కాదు, మాదిగలు ఎవరైనా సరే వారికి జరిగిన అన్యాయం మీద రిపోర్ట్ ఇచ్చుకోమని ఈ రోజు ఇచ్చింది. కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మన మాదిగల సత్తా, మనకు జరిగిన అన్యాయాన్ని, మన జనాభా నిష్పత్తిని రేపు ప్రతి వ్యక్తి కాగితం రూపంలో ఒక్కొక్క మెమోరాండం తయారు చేసుకుని రావాలని తెలియజేస్తున్నాం. ఇదే విధంగా మాల మహానాడైనా, మాదిగ దండోరైనా, ఉపకులాల్లో బుడగ సంఘాలైనా ఎవరైనా వారికి జరిగిన అన్యాయాల మీద పరిశీలించడానికి, అడగడానికి వస్తున్న కమిషన్ ముందు మన యొక్క ఆవేదన తెలియజేయడానికి సామరస్యంగా సమస్యలు ఎన్నున్నా ఎవరు ఏమన్నా ప్రతి మాదిగ బిడ్డ సహనంతో నిలబడి రేపు కమిషన్ వెళ్ళేంత వరకు మన మెమోరాండం ఇచ్చి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై మహాజన్.
కృష్ణా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామ సమీపంలో వలలో చిక్కుకున్న చిరుత మెట్లపల్లి గ్రామానికి చెందిన రైతు పందుల కోసం ఉచ్చు ఏర్పాటు. పందుల నుండి తన పంట పొలాన్ని రక్షించేందుకు ఉచ్చు ఏర్పాటు చేసిన రైతు ఉచ్చులో చిక్కుకున్న చిరుత. రైతు ఉదయాన్నే పొలానికి వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత. మేము ఎక్కడికే వలస వచ్చాము. వానర్ గారి పొద్దున్నే పొలంలో నరకాలి అంటే వచ్చాము. పొద్దున్న మేము వచ్చే టైం 6 అయిద్దండి. నరకటాగానే సుమారుకి వచ్చేసరికి మత్తలు కనపడితే ఎగడిపోయాము. అదేం జరిగింది. తర్వాత ఈయన వస్తే ఈయన తోడు తీసుకుని వచ్చాము. మీరు చూడంగానే ఎవరికి ఫోన్ చేశారండి? అది మా వానర్గా చేశాను. చెప్తే ఆయన వచ్చిన దాకా వెళ్ళమోకంటే మేము రాలేదని చెప్పి ఉంది చిరుతపులి. అవునండి. సోషల్ మీడియాలో మెట్లపల్లి గ్రామ శివారున పంట పొలాల్లో ఒక ఉచ్చులో పడి చిరుతపులి చనిపోయిందనే విషయం మా దృష్టికి వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చి చూడటం జరిగింది. ఇది కొండ ప్రాంతం శివారున ఉన్న దుర్గారావు గారు అనే ఆయన సంబంధించిన ఒక మామిడి తోట చుట్టూ ఫెన్సింగ్ దానికి అమర్చిన ఒక ఈ కేబుల్ వైర్లతోటి స్కూటర్ బ్రేక్ వైర్లతోటి పెట్టిన ఒక ఉచ్చుతోటి అది అందులో ఇరుక్కొని చనిపోయినట్లుగా తెలిసింది. సుమారు రాత్రి ప్రాంతంలో ఈ ఉచ్చులో ఇరుక్కున్నట్టుగా ఇక్కడ తోట కాపలాదాడైన మల్లేష్ చెప్తున్నాడు. నా పేరు ఇవాళ ఉదయమే కనపడిందండి. ఉచ్చులో ఎవరో మీకు ఎలా తెలిసిందండి ఏంటి ఇక్కడ ఉందని? ఉదయం తెల్లారుజామున తోటలో పనిచేసేవాళ్ళు ఇంటిమేట్ చేశారు. ముందు మా రాజుగారు తులసి మాధవ్ గారికి ఇంటిమేట్ చేశారు. ఆయన నాకు చెప్పారు. మీరు ఎవరెవరికి చెప్పారు? పులి విషయం నమ్మలేదు మేము. అది పులి అయి ఉండదు, ఏదైనా పిల్లి ఏదో అయి ఉంటుంది చూడమన్నాం. జాగ్రత్త. ఇంతకుముందు ఏమన్నా జాడలుగానే ఏమన్నా తెలిసినండి మీకు? 2 నెలల క్రితం అయితే ఊళ్ళో సంచరించి మాధవరాజు. ఈ తోటని 4.5 సంవత్సరాల నుంచి మేము కౌలుకు తీసుకొని సేద్యం చేస్తున్నాం. ఈరోజు ఉదయం కర్రలు కొడటానికి నా చేలో పని అతను పంపించడం జరిగింది. అతను దూరం నుంచి చూసి ఏదో పులి లాగుందని భయపడి నాకు ఫోన్ చేయడం జరిగింది. చేసినప్పుడు వెల్లప్ప మోహన్ కుమార్ గారిని మహేష్ గారిని పంపించడం జరిగింది. వెళ్ళి చూసి ఏంటో చెప్తున్నానని చూస్తే పులే నా అన్నయ్య అని చెప్పారు. చిరుతపులి ఉచ్చులో చిక్కుని చనిపోయింది. ఈ పులి ఈరోజే ఇక్కడికి వచ్చి చనిపోయినట్టుగా మేము అనుకోవట్లేదు. నేను పక్క తోట రైతుని. మరి నేను కోళ్ళు పెంచుతూ ఉంటాను. నా తోటలో గత 28వ తారీఖున 20 కోళ్లను పైగా ఏదో కుక్కల మందో పిల్లో చంపేసి ఉంటాయి అనుకున్నాను. కానీ నా దగ్గర ముత్తోల హౌండ్ కుక్కలు ఉన్నాయి. అంటే దేనికైనా తిరగబడగలిగిన ఈ లోకల్లో ఏదైనా 4-5 కుక్కలు వచ్చినా తిరగబడి వాటిని పాదోలగలిగిన బలమైన కుక్కలు ఉన్నాయి. మరి ఆ కుక్కలను కూడా అందులో మగ కుక్కనే నడుం మీద కొట్టి 2 రోజులు నడుం జారిపోయి తిరిగింది. వైద్యం చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా అయ్యింది. ఇప్పుడు అంటే దాన్ని కూడా డామినేట్ చేసే జంతువు ఏదో వస్తుందని అనుకున్నాం, కానీ చిరుతపులి అనుకోలేదు. ఈరోజు మరి ఈ తోట తాలూకా వారు వెళ్ళి అక్కడ చూడడంతో అది మృతదేహం అయిపడి ఉంది. ప్రపంచంలో కార్యకర్తల సంక్షేమం కోసం పాటుపడుతున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, కార్యకర్తల బలంతోనే టీడీపీ నడుస్తుందని తెలుగుదేశం యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి అన్నారు. టీడీపీ సభ్యత్వ నమోదులో ఆనపర్తి నియోజకవర్గం 50,000 మైలురాయిని దాటిన సందర్భంగా ఆనపర్తి ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో నల్లమిల్లి మనోజ్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో 4 మండలాల టీడీపీ అధ్యక్షుల్ని ఘనంగా సన్మానించారు. మనోజ్ ఇన్ఛార్జిగా జరిగిన సభ్యత్వ నమోదుకి సహకరించిన మండల నాయకులకు, గ్రామశాఖ అధ్యక్షులకు, క్లస్టర్ మరియు బూత్ ఇన్ఛార్జీలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నీటి సంఘం ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన డీసీలకు, వైస్ డీసీలకు, నీటి సంఘం అధ్యక్షులకు శాలువాలు కప్పి సత్కరించారు. అలాగే గ్రామ శాఖ అధ్యక్షులకి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జెస్కి, బూత్ ఇన్ఛార్జెస్కి అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాను. ఇది మొట్టమొదటిసారి దేశంలో ఎప్పుడూ జరగని విధంగా, ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా తొలిసారిగా కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ పెట్టింది మాత్రం తెలుగుదేశం పార్టీ. అలాగే అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కార్యకర్తల గురించి ఆలోచిస్తుంది. ఏ పార్టీ, రాజకీయ పార్టీ అన్నా ఒక నాయకుడు అండ చూసుకుని ముందుకెళ్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కార్యకర్తలు నడిపిస్తేనే ముందుకెళ్తుంది. ఏ రాజకీయ పార్టీ కన్నా సరే ముందు కార్యకర్తలే బలం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మా తాతగారు నాయకత్వంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీకి ఏ కష్టం వచ్చినా,
మా కుటుంబానికి ఏ కష్టం వచ్చినా మాకు వెన్నుదన్నుగా ఉన్నది కార్యకర్తలు మాత్రమే. అలాగే మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇందిరాగాంధీ గారు చెప్పారు. 84లో ఎప్పుడైతే సీనియర్ ఎన్టీఆర్ గారిని సీఎం పదవి నుంచి దించి ఢిల్లీని గడగడలాడించి మళ్ళీ తిరిగి ఆయన సీఎం చేసింది కూడా మీరే, మీ కార్యకర్తలు. అలాగే మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో మా కుటుంబానికి సీటు విషయంలో చిన్న ఇబ్బంది అయినప్పుడు కూడా మళ్ళీ అదే ఢిల్లీ కదిలి వచ్చి మళ్ళీ మా నాయకుడిని సీట్లో అసెంబ్లీ స్థానం కేటాయించడం కూడా మీ వల్లే జరిగింది. అలాగే మనకి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది కేవలం కార్యకర్తల సంక్షేమానికి మాత్రమే ఇది పెట్టింది. ఇందులో సభ్యత్వం నమోదు చేసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి. అలాగే మీ అందరికీ కూడా నేను నిత్యం అందుబాటులో ఉంటానని అందరికీ సెలవు చేస్తున్నాను. ఇవాళ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టారు. అది కూడా 100 రూపాయలకి మెంబర్షిప్ అయితే 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల గురించి ఇంత ఆలోచించలేదు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. అనపతి నియోజకవర్గంలో దాదాపు 51,000 సభ్యత్వాలు కంప్లీట్ చేసాం. ఇంకా 60,000 వరకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాం. కార్యకర్తలకి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. అలాగే మేము కూడా నిత్యం కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటాం. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ముందు చూసుకుంటాం అని చెప్పి ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారికి స్టేజ్ ఇచ్చిన 3 మండలాల అధ్యక్షులకు 4 కూడా నేను అనుకోండి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న తెలుగుదేశం పార్టీ కష్టపడిన కార్యకర్తలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. కారణం ఏంటంటే మీరు కష్టపడితే మేము ఇక్కడ కూర్చున్నాం. ఈరోజు సభ్యత్వాలు చేసిన అందరూ మీరు సభ్యత్వం సేకరించి 50,000 పైచీలకు సభ్యత్వాన్ని చేసిన ఘనత మన నియోజకవర్గానికి దగ్గర. కారణం ఏంటంటే మన గత 5 సంవత్సరాల్లోనూ చాలా ఇబ్బందులు పడ్డాం. వైద్యులు అయితేనేమి ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే సభ్యత్వాలు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమంగా మనం సేకరించి పట్టుదలతో ప్రతి గుమ్మానికి వెళ్ళి సేకరించి మనం చేసాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కష్టపడిన ప్రతి కార్యకర్త భుజాన్ని వేసుకుని సభ్యత్వాలు చేయించి మీ కష్టాన్నంతా మా గురించి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినందుకు సదా మీకు ప్రాధాన్యత చేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు, నాకు సన్మానం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గల ఎంపీపీ సమావేశపు హాల్లో ఈరోజు బుధవారం 2వ రోజు స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు గ్రామాల సుపరిపాలన, సుస్థిర అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. గ్రామీణ మహిళలు స్నేహపూర్వక పరస్పర సహకారం పై ఐసీడీఎస్ సూపర్వైజర్ పి వెంకటలక్ష్మి మాట్లాడారు. మహిళల ఆర్థిక స్వావలంబన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో ఉపయోగపడే కొన్ని హెల్ప్ లైన్ కాల్ నెంబర్లను వెంకటలక్ష్మి వివరించారు. ప్రతి అంశం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షకులకు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మండల పరిపాలనాధికారి జి రాజేంద్ర ప్రసాద్, ఈఓపీఆర్డి రాయుడు మోహన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ పి వెంకటలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది బి రామారావు, సిహెచ్ గోపాలకృష్ణ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వీరభద్ర రాజు, హౌసింగ్ ఏఈ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎం కృష్ణకుమారి, అంగర వల్లూరు సర్పంచ్లు వాసా కోటేశ్వరరావు, దాసి మీనాకుమారి, వివిధ గ్రామాల నుండి వచ్చిన సచివాలయ సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు. అక్కడ వాళ్ళు ఆరోగ్యపరంగా టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకోవడం కూడా జరుగుతుంది. తర్వాత చూస్తూ ఆడపిల్ల ఉండాల్సి వస్తుంది. పర్ఫెక్ట్గా చదివిస్తే పర్ఫెక్ట్గా చదివించడం అంటే తన కాళ్ళ మీద తాను నిలబడి బాధ్యత చాలా ఉంది మనకి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే మన తల్లిదండ్రులుగా మనం ఏది కావాలంటే అది ఇచ్చేయడమే కాదు, రేపు పొద్దున్న భవిష్యత్తు ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, మేము ఇలా వచ్చాము అని చిన్నప్పటి నుంచి చెప్పాము. బేటీ పడావు, ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి. ఆడపిల్లలందరినీ కూడా స్కూల్లో జాయిన్ చేయాలి. వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు చిన్నగా ఉన్నప్పుడే ఆ పిల్లకి వివాహం బాల్య వివాహం లాగా 10th క్లాస్ అయిపోతుంది కదా, మేనమామ వయసు వచ్చేసిందని చెప్పి ఇప్పుడే పెళ్లి చేసేస్తే రేపు పొద్దున్న మేనమామ బాగా ఉంటాడు, ఆరోగ్యం పోయి మీ పిల్ల హాస్పిటల్ పాలవుతుంది. ఈ రోజు కోసం చూసుకుంటే చేయాలి. అవునా?
చదువుతున్నారు, ఎలా ఉంటుంది మీ పరిస్థితి అనేది వివరాలన్నీ వాళ్ళ స్నేహపూర్వకంగా వాళ్ళతో మాట్లాడి మనం ఇవన్నీ కూడా వాళ్ళతో చర్చించాలంటే ప్రశ్నల ద్వారా జవాబుని రాబట్టి వాళ్ళకి కొన్ని అంశాలు అనేది మనం చెప్పాలన్నమాట. అయితే ఒకటి ఇప్పుడు ప్రతి మహిళలకి ఏంటంటే కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. వాళ్ళకి చాలా విషయాలు వాళ్ళ ఇంట్లో పని వల్ల లేదా ఆర్థిక పరిస్థితుల వల్ల వాళ్ళకి చట్టాల గురించి కానీ లేకపోతే పిల్లలు భవిష్యత్తు గురించి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు అనమాట. అవన్నీ కూడా మనం కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పాలి. అయితే నేను కొన్ని విషయాలు అంటే హెల్ప్ లైన్ నెంబర్స్ కానీ వాళ్ళకి గ్రామంలో ఉన్న మనం మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆ మదర్స్ కానీ పెద్దలు కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ అనేది వాళ్ళకి తెలిస్తే రేపు పొద్దుట గబుక్కున వాళ్ళకి ఏదైనా ప్రమాదం వచ్చినా సరే వాళ్ళు ఫోన్ చేయడానికి ఉంటుందని కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ చెప్తాను. తర్వాత మనం లెసన్లోకి వెళ్దాం. అయితే ఫస్ట్ వచ్చేది 1098 అంటే ఇది చైల్డ్ లైన్ నెంబర్ అనమాట. అంటే ఆడపిల్లలు రక్షించడానికి చైల్డ్ మ్యారేజ్ ఏదైనా జరిగితే వెంటనే 1098కి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే అక్కడికి వస్తారనమాట. తర్వాత 181 అమెట్ అంటే ఉమెన్ హెల్ప్ లైన్ అంటే గృహహింస చట్టానికి అనమాట. అంటే ఇలాంటి వాళ్ళకి ఉమెన్లో ఎవరికన్నా ప్రమాదం జరిగితే వాళ్ళు వెంటనే 181 నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది ఇస్తారు. తర్వాత 100 అంటే పోలీస్ హెల్ప్ లైన్. ఇది మన అందరికీ తెలిసిందే కానీ విలేజ్లో కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట. తర్వాత 112 అంటే జాతీయ అంశ అంటే మనకి వాళ్ళకి 112 అంటే ఈ నెంబరు అత్యవసరాల్లో జాతీయకి మనం ఏదన్నా ఫోన్ చేసి ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు సలహా. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తాతారావు 2029 నాటికి తూర్పుగోదావరి జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయమే లక్ష్యంగా తాము చర్యలు చేపడుతూ ఉన్నామని ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ తాతారావు తెలిపారు. బుధవారం గోకవరంలో ప్రకృతి సేద్యంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డిపిఎం తాతారావు మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో 18 మండలాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని సేద్యం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం తీసుకుంటున్న ఆహారంలో రసాయనాల వాడకాన్ని నిషేధించడమే తమ లక్ష్యమన్నారు. ఈ గ్రామంలో రైతులకు సకాలంలో అందుబాటులో ఉంటూ వ్యవసాయ సాగులో మెలకువలు నేర్పటకు ఈ కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీటీ లక్ష్మి, ఎన్ఎఫ్ఏ యోగిత, ఎన్ఎఫ్ఎంటీ దేవి, ఎంఎల్టీ బసవన్నగౌడ్, వైపీఎస్ మానస, శ్యామ్, ఆరోగ్య ఉప కమిటీ సభ్యులు హెచ్ఎన్ఐసి ఆర్పీలు పాల్గొన్నారు. 2 సెంట్లు ఉన్నా 5 సెంట్లు ఉన్నా 10 సెంట్లు ఉన్నా 20 సెంట్లు ఉన్నా ఏ విధంగా పండించుకోవచ్చు. మీ కుటుంబ అవసరాలు తీరిన తర్వాత ఆ యొక్క కూరగాయల ఆకుకూరలను మార్కెట్ చేసుకున్నట్లయితే ఏ మీరేనా ఇంట్రడక్షన్ అయినా చెప్పండి సార్. మా అందరికీ నమస్కారం అమ్మా. మనకి ఈ రోజు రేపు కూడా మన 5 గ్రామాల్లో కూడా కాగూరుపాలెం, వెంకన్నగూడెం, తిరుమలంపాలెం, వెదురులంక, ఎదురుపాక గ్రామాల నుంచి వచ్చినటువంటి పనులపై వచ్చే ప్రజలను నవ్వుతూ పలకరిస్తే సగం సమస్య పరిష్కారం అయినట్టేనని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన స్థానిక కూటమి నాయకులతో కలిసి 45, 46 వార్డుల పరిధిలోని 83, 84, 85, 86 సచివాలయాల సముదాయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల రిజిస్టర్ పరిశీలించి ఎవరు ఎక్కడ ఉన్నారనేది అడిగి తెలుసుకున్నారు. 86వ సచివాలయం తాళం వేసి ఉండడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా పనిపై వచ్చే ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారని మండిపడ్డారు. ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. సచివాలయంలో ఎవరు అందుబాటులో లేకపోతే చాలా గొప్ప ప్రభుత్వమని మమ్మల్ని నిందిస్తారు. వారు సొంత పని చేయాలని అడగడం లేదు కదా, అలాంటప్పుడు చేయడానికి ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. ఐరిష్ ప్రింటర్ సమస్య ఉంటే తనకు ముందుగా చెప్పాలని ఇప్పటికే చెప్పి ఉంటే నిన్న మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లి వాటిని ఏర్పాటు చేయించేవాడిని అన్నారు. స్థానిక కూటమి నాయకులు ఈయన వెంట ఉన్నారు. అన్ని సచివాలయాల్లో వెళ్ళారా? అందరూ వెళ్ళారా? కూర్చోండి. ఎవరెవరు పైన సచివాలయంలో కూడా ఇలా వచ్చే మనం కూర్చోండి. అవును కూర్చోండి. అవిగా చూడు జనాలు మీరు ఫ్రీగా వదిలేండి కొంచెంసేపు. మనకి డీటెయిల్స్ అండి రిజిస్టర్ పైన ఉన్న వాళ్ళు కూడా వచ్చామని వాళ్ళు రిజిస్టర్స్ ఒక్కొక్కటి తెచ్చుకుంటారు. ఏ రావిడ ఎక్కడ ఉన్నారు? ఎప్స్కాండా అంటే చెప్పకుండా మొత్తం సార్ ప్రజెంట్ డిజిటల్ అసిస్టెంట్ సార్ ఈయన
ఇన్ఛార్జ్ అడ్మిన్ ఈయనండి. శ్రీదేవి అంటే వెల్ఫేర్ అండి. ఆవిడ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడే సర్వే జరుగుతుంది సార్. సర్వేలోకి వెళ్ళాను సార్. ఇప్పుడు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఫీల్డ్ రిజిస్టర్ ఉంటుందా? మూమెంట్ రిజిస్టర్ ఏది? మూమెంట్ రాసే వెళ్తాను సార్. అన్న మన లీడర్స్ కొద్దిగా నాకు పక్కకు వచ్చేసి వాళ్ళతో నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఈరోజు 19th మూమెంట్ రిజిస్టర్ ఏది? ఇది ఎవరు? మరి వచ్చాను సార్ ఆల్రెడీ సచివాలయంకి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను. కూర్చోండి, కుర్చీలు వేసుకొని కూర్చోండి. అలాగా ఇలా వచ్చాను అంటే ఇప్పుడు 10:30 AM నువ్వు వెళ్ళేవని ఉందమ్మా. వచ్చేసాను సార్ నేను. ఎందుకు అలా వచ్చేసావు? వర్క్ అయ్యింది సార్. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నాకు ఎవరొకరు వస్తూ ఉంటారు కదా క్యాస్ట్ అవి ఏదో ఉంటాయి సార్. ఇప్పుడు మొత్తం అందరూ బయటికి వెళ్ళి మీరు పైన అమ్మా ఇంకోసారి ఏ బుక్స్ ఏవి గ్రీవెన్సెస్ వస్తున్నాయి కదా పబ్లిక్ దగ్గర నుంచి, ఎన్ని రోజుల్లో రెక్టిఫై అవుతుంది మనకు ఒక గ్రీవెన్స్? మామూలుగా అయితే 60 days అంత టైం 1 week ఇస్తున్నారంటే. చూడండి ఆ గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా చాలా ఫాస్ట్ ఉండాలి. మీ చేయి దాటుతున్నప్పుడు ఎమ్మటనే మీ సుపీరియర్స్కి వెళ్ళాలి. పబ్లిక్కి మనం బెటర్ సర్వీసెస్ ఇవ్వాలి. ఇది ఎందుకు పెట్టామన్నది అది చూసుకోండి. డేటా ఆపరేటర్లు ఎవరున్నారా రమ్మనండి సార్. ఒకసారి డేటా ఆపరేటర్లు ఇప్పుడు అన్ని డేటా ఆపరేటర్లు ఇక్కడ చేయమంటున్నారా? విజయ్ కుమార్ డేటా ఆపరేటర్లు మరి చాలా అప్లికేషన్లు అన్ని మిమ్మల్ని డేటా చేయమంటున్నారు. అంతా అప్లోడ్ అయిందా? మన డిజిటలైజ్ అయిపోయిందా? మొన్న ఇచ్చిన అన్ని డేటా పెన్షన్స్ కానీ ఇవన్నీ ఏదొచ్చినా ప్రజాదరణ అన్నీ మీరు పెన్షన్ రేషన్ ఏది ఉంటే అది హౌస్ అన్నీ పెట్టుకొని ప్రాపర్ రికార్డ్. ఏ ఒక్కటి మిస్ అయినా అది పాపం చాలా బాధపడతారు. మీకు మళ్ళీ వస్తాయి, రెగ్యులర్ వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం పిలిపించింది కదా. ఎవరు? రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సచివాలయాలు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నాయి, దాంట్లో ఉన్న ఉద్యోగస్తులు ఏ విధంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్నారు, ఒక టైమింగ్స్లో కానీ లేకపోతే ప్రజలు వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్న అర్జీలని ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నారు, సమాధానం చెప్తున్నారు, వీటన్నిటి మీద అవగాహన చేసుకోవాలని చెప్పి అకస్మాత్తుగా ఒక 4 సచివాలయాలకి రావడం జరిగింది. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఒక సచివాలయం లాక్ వేసేస్తుంది. 12:41కి వచ్చాం, లంచ్ అంటే 1 గంటకి. కారణం ఏంటని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తున్నారు. కమిషనర్ గారికి చెప్పాం, తప్పకుండా దాని మీద చర్యలు ఉంటాయి. ఇంకొక సచివాలయంలో అడ్మిన్ అబ్స్కాండింగ్, ఆవిడ కనబడట్ల. ఆవిడ స్థానంలో ఇంకొక ఇన్ఛార్జ్గా ఇవ్వమని చెప్పి అది కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఏమేమైనా సచివాలయం ఉద్యోగస్తుల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీకు ఒక బాధ్యత, ప్రజలకి సేవ చేసే బాధ్యత మీరు అంగీకరించి ఇష్టపూర్వకంగా వచ్చారు. మీకు ఏదైనా సరే సాంకేతికంగా అంటే కొంతమంది చెప్పారు ఐరిస్ ఎక్విప్మెంట్ లేదని, కొంతమంది ఏమో ప్రింటర్స్ బాగాలేదు, సిస్టమ్స్ బాగాలేదు, ఇలా చెప్తా ఉన్నారు. ఇలాంటివి ఉంటే అన్నీ ఏంటి రిక్వైర్మెంట్ అన్నది తెలియజేసినట్లయితే ప్రభుత్వంగా మాట్లాడి ఏలాగా సరిచేయాలన్నది మేము చేస్తాం. ఏది చెప్పకపోతే ఓ పక్కన ప్రజలు అసంతృప్తిగా ఉంటారు, వీళ్ళు సరిగ్గా పనిచేయట్లేదని ఎన్డీఏ కూటమిగా మేము కూడా అసంతృప్తి లోనవుతా ఉన్నాం. డీసీ గారికి చెప్పాం, డిప్యూటీ కమిషనర్ గారికి 96 ఉన్నట్లున్నాయి సచివాలయాలు. ఆ అన్ని సచివాలయాల్లోనే వారికి మెరుగుగా సేవలు ప్రజలకు అందించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైనా కానివ్వండి, అవన్నీ కూడా డేటా తీసుకొని ఎంత అవసరం, ఏ ఎక్విప్మెంట్, ఇప్పుడు ఐరిస్ ఎక్విప్మెంట్ ఎన్ని కావాలి, సిస్టమ్స్ ఎన్ని కావాలి, ఇవన్నీ తీసుకున్నట్లయితే కమిషనర్ గారితో చర్చించి అది ఏ విధంగా పరిష్కరించాలని ఒక ఆలోచన కూడా రావడం జరుగుతుంది. ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ఈరోజు ఆరంభించాను. తప్పకుండా రాజమహేంద్రవరంలో ప్రతి సచివాలయానికి ఇదే రీతిలో వెళ్తాను. ఏం జరుగుతూ ఉంది, వాస్తవ పరిస్థితులు ఏంటి, పనిచేస్తే సంతోషం, పని చేయలేకపోతే మీకు సమస్య ఏంటి, ఇష్టం లేదంటే మానేయండి, కష్టంగా ఇష్టం లేదని అనుకుంటే మానేయండి. ఇంకోటి, ఉద్యోగాలు లేక బోల్డ్ మంది బాధపడతా ఉన్నారు బయట, వాళ్ళు చేస్తారు. కానీ ఉంటూ కూడా ప్రజలకి మెరుగ్గా సేవలు అందించకపోతే దానికి కారణాలు ఉండాలి. ఇవన్నిటిని కూడా అవగాహన చేసుకొని ప్రజలకి మెరుగైన సేవ సచివాలయం వ్యవస్థ ద్వారా అందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం.
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలు ఈ నెల 26 నాటికి పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శత వార్షికోత్సవాల సభలు సమావేశాలు పతాకావిష్కరణలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఇడవేరు రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తూ ఉన్నామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు వెల్లడి గురువారం ఉదయం సిపిఐ సమావేశం జిల్లా సహాయక కార్యదర్శి కె రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శత వసంతాల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, జట్ల సంఘం కార్యదర్శి సప్ప రమణ, ఎస్ నవరుజీ, రమణమ్మ, కె శ్రీనివాస్, హెచ్ సునీల్, టి నాగేశ్వరరావు, పి లావణ్య తదితరులు ఉన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రెడ్ కవత్తును రెడ్ సైన్యం కవత్తును భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 వసంతాల వేడుకలను సిపిఐ ఏర్పడి డిసెంబర్ 26తో 100 సంవత్సరాలకు అడుగుపెడుతున్నాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వాడవాడలో కూడా పార్టీ ఉత్సవాలను ఘనంగా చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కేంద్రంగా ఈ నెల 27వ తేదీన రాజమండ్రిలో సిపిఐ ఎర్ర సైన్యం కవాతు నిర్వహిస్తున్నాం. దీనికి ప్రముఖంగా రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు రాంబాబు గారు దీని నాయకత్వం వహిస్తున్నారు. దాదాపుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున కూడా చేరుకుని సుబ్రహ్మణ్యం మైదానంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు సిపిఐ రాజమండ్రి నగర కమిటీ కొండలరావు గారి నాయకత్వంలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశం నిర్ణయం ఏంటంటే ఈ రాజమండ్రిలో ఉన్న విద్యార్థులు, యువజనులు, కార్మికులు, మహిళలు అన్ని వర్గాల వారు కూడా 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సిపిఐ కార్యాలయానికి చేరుకోవాలని కోరుతున్నాం. అక్కడి నుంచి ర్యాలీగా సుబ్రహ్మణ్య మైదానం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పరుస్తున్నాం. కావున రాజమండ్రి అంటే మీకు తెలుసు, ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ పితామహులు సిపిఐ సీనియర్ నాయకులు చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు పుట్టిన గడ్డ. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన ఏర్పడిన జట్ల సంఘం ఈరోజు కీలక క్రియాశీల పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ రాజమండ్రి ఉన్న ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో విద్వేష అనుచిత వ్యాఖ్యలు చేసి అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్లో అంబేద్కర్ పై అమిత్ షా అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత పార్లమెంట్ వ్యవస్థకు, ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన డాక్టర్ అంబేద్కర్ అంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులకు ఎంత ద్వేషం ఉందో షా వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని, ఈ శక్తులకు రాజ్యాంగం అన్న అంబేద్కర్ అన్న ద్వేషం అని, రాజ్యాంగం బదులు మనుస్మృతి పాలన కోసం రాజ్యాంగాన్ని తూర్పుపొడుస్తున్నారని విమర్శించారు. దేవుళ్ళని నామస్మరించుకోవడం వల్ల ఎవరికి ఏం జరిగిందో తెలియదు కానీ అంబేద్కర్ వల్ల మోడీ షాలు పార్లమెంట్లో మాట్లాడగలుగుతున్నారని అన్నారు. కోట్లాది నిమ్న జాతుల ప్రజల ఆత్మగౌరవానికి అంబేద్కర్ ప్రతిబింబమని, అంబేద్కర్ను అవమానించిన షా తగిన మూల్యం చెల్లించక తప్పదని అరుణ్ విమర్శించారు. ఈ సమావేశంలో జువల రాంబాబు, బి పవన్, ఎస్ఎస్ మూర్తి, సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి కరి రామకృష్ణ, వి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం పట్ల, ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా అవమానకరంగా మాట్లాడటాన్ని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ దేశంలో భారతదేశ ప్రజాస్వామ్య హక్కుల కోసం, దళితులు, అట్టడుగు తరగతుల హక్కుల కోసం యావత్ జీవితం కృషి చేసినటువంటి మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేంద్ర హోంశాఖ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పి సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఇవాళ ఈ దేశంలో సార్వభౌమాధికారం నిలబడిందన్నా, ఈ దేశంలో వాక్ స్వాతంత్రం ఉందన్నా, సభా స్వాతంత్రం ఉందన్నా, ఇవాళ అమిత్ షా గారు పార్లమెంట్ లో నిలబడి మాట్లాడడానికి అవకాశం వచ్చిందన్నా అది భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా వచ్చింది. ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మాతల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఇవాళ భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని సమూలంగా ధ్వంసం చేసి ఇవాళ ఆర్ఎస్ఎస్ చెప్తున్నటువంటి మనుధర్మ సిద్ధాంతాన్ని ఈ దేశంలో ప్రవేశపెట్టాలనేటువంటి ఆర్ఎస్ఎస్ లక్ష్యం ఏదైతే ఉందో
దానికి అనుగుణంగానే ఇవాళ భారత పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడాడని చెప్పి కూడా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశం ప్రజాస్వామ్యంగా ఉండాలని కోరుకున్నాడు. ఈ దేశంలో ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు ఉండాలని కోరుకున్నాడు. ఈ దేశంలో ప్రజలందరికీ ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉండాలని కోరుకున్నాడు. అట్లాంటి దానికి భిన్నమైనటువంటి మనుధర్మ సిద్ధాంతాన్ని ఆయన తగలబెట్టాడు. అందుకనే ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీకి డాక్టర్ అంబేద్కర్ పట్ల అంత తీవ్రమైన అక్కసు ఉన్నది. ఆ అక్కసు మొత్తాన్ని ఇవాళ భారత పార్లమెంట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్ళగెక్కాడు. అందుకనే సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాతను అవమానకరంగా మాట్లాడినటువంటి అమిత్ షా పార్లమెంట్ లో రాజీనామా చేయాలి. ఇవాళ బేషరతుగా భారత ప్రజానీకాలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశ ప్రజలు, భారతదేశంలో ప్రజాస్వామికవాదులు, ప్రజాస్వామ్య హక్కులు కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇవాళ భారత పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ పట్ల అవమానకరంగా మాట్లాడిన అమిత్ షా రాజీనామా కోసం ఆందోళన చేయాలని చెప్పి కూడా సిపిఎం పార్టీ ప్రధానికాన్ని కోరుతా ఉంది. ఇవాళ భారత పార్లమెంట్ ని మరింత సమున్నతంగా నిలబెట్టేదానికోసం అమిత్ షా రాజీనామా చేస్తేనే ఇవాళ భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉందని చెప్పి అర్థమవుతుంది. ఆ రకంగా అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం 24వ తూర్పు గోదావరి జిల్లా మహాసభలు డిసెంబర్ 28, 29, 2024న రాజమహేంద్రవరం నగరంలో జరిగే లోగోను జిల్లా నాయకత్వం ఆవిష్కరించారు. స్థానిక శ్యామల సెంటర్ వద్ద సిపిఎం కార్యాలయంలో గురువారం లోగోను ఆవిష్కరించిన సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ డిసెంబర్ 28వ తేదీన ప్రజా ప్రదర్శన మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ స్టేడియం నుండి కోటిపల్లి బస్టాండ్ వరకు జరుగుతుందని, బహిరంగ సభ మధ్యాహ్నం 3 గంటలకు కోటిపల్లి బస్టాండ్లో నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 29న జరిగే ప్రతినిధుల సభకు జిల్లాలో ప్రతినిధుల సభకు హాజరవుతారని అన్నారు. గత 3 సంవత్సరాల కాలంలో నిర్వహించిన ప్రజా పోరాటాలను సమీక్షించేందుకు ఈ మహాసభలు చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మహాసభలో చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. మహాసభల నిర్వహణకు నగర ప్రజానికం, సిపిఎం అభిమానులు, వామపక్ష శ్రేయోభిలాషులు అందరూ ఆర్థిక సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సిపిఐఎం తూర్పుగోదావరి జిల్లా 24వ మహాసభలు ఈ నెల డిసెంబర్ 28, 29 తేదీల్లో రాజమండ్రి నగరంలో జరగబోతా ఉన్నాయి. 28వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి రాజమండ్రి మున్సిపల్ స్టేడియం నుంచి ప్రదర్శన, మధ్యాహ్నం 3 గంటలకి కోటిపల్లి బస్టాండ్ దగ్గర బహిరంగ సభ జరగబోతా ఉంది. ఆ రోజు మరుసటి రోజు 29వ తారీఖున జిల్లాలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ ప్రతినిధుల సభ జరగబోతున్నాయి. ఈ 2 రోజుల మహాసభలో గత 3 ఏళ్ల కాలంలో సిపిఐఎం ఈ జిల్లాలో నిర్వహించినటువంటి ప్రజా ఉద్యమాలు, పోరాటాలు, ప్రజా సమస్యల్ని చర్చించి సమీక్ష చేసుకుని రాబోయే కాలంలో ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద పోరాటాలకి కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభ జరగబోతా ఉంది. ఈ జిల్లాలో దాదాపుగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున్నటువంటి జిల్లాలో అనేక పారిశ్రామిక రంగాల్లో కార్మిక వర్గం సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. ఇవాళ అసంఘటిత రంగంలో భవన నిర్మాణ కార్మికులు సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. అట్లనే స్కీమ్ వర్కర్లు సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు. దాంతోపాటు కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, మహిళలు, మైనార్టీల పైన అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, దాడులు జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ జిల్లాలో ప్రజా సమస్యలన్నింటినీ చర్చించి ఆ ప్రజా సమస్యల మీద భవిష్యత్ ఉద్యమాలని ఈ మహాసభల్లో రూపొందించబోతా ఉన్నాం. ఈ మహాసభలకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం ప్రదర్శన, బహిరంగ సభకి పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పని, మహాసభల నిర్వహణకి జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష శ్రేయోభిలాషులు, సిపిఐఎం అభిమానులు, అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధికారంలో ఉండగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చేసిన అవినీతి, అరాచకాలన్నీ ప్రజలకు తెలుసని, అందువల్లే నాడు గాల్లో నెగ్గినతని ప్రజల్లో గాల్లోనే ఉంచేశారని తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగ రవి, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుడ్డిగ రాధ మాట్లాడారు. నగర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై భరత్రాం నిరాధార ఆరోపణ చేస్తున్నారన్నారు. ఆదిరెడ్డి వాసుని ఈవీఎం ఎమ్మెల్యే అంటూ గాలి ఎంపీ హీనమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అందుకే భరత్రాం ఇంకా హాయిగా తిరుగుతున్నాడని, భరత్రాం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గానన్నారు. ఆదిరెడ్డి కుటుంబంపై ఇంకోసారి లేనిపోని ఆరోపణ చేస్తే ఖబర్దార్ చూస్తూ ఊరుకోమన్నారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు తవ్వ రాజా, కోకోనట్ వాసు, కోసూరి చండిప్రియ, ఊర్లంకల గొర్రెల రమణి, కర్రి కాశీ, మల్ల వెంకటరాజు, శ్యామ్ పాల్గొన్నారు. మా మీద మా పార్టీ ఎమ్మెల్యే అనేటువంటి ఆదిరెడ్డి వాసు గారి మీద నిరాధార ఆరోపణలు చేశారు. వాటి కోసమే మేము మరలా ఈరోజు కూర్చోవడం జరిగింది. మొన్న రీసెంట్గా
ఒక 4 రోజుల క్రితం మేము ఇక్కడే ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. పెట్టినప్పుడు మేము అన్నాం, ఏమండి ఎందుకండి మమ్మల్ని మీరు మాట్లాడితే మాతో కౌంటర్ ఇప్పించుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పాం. అయినా మళ్ళీ నేను మమ్మల్ని గెలికారు, దానికోసం మళ్ళీ మేము వాళ్ళకి కౌంటర్ ఇవ్వడానికే వచ్చాం. భరత్ గారు అంటారు ఈవీఎం ఎమ్మెల్యే అంటారు, దానికి మనం మేము ఇచ్చాం వివరణ. అందరూ ఆ ఈవీఎంల మీద వచ్చిన వాళ్ళే మీరే కానీ మీ నాయకుడు జగన్ కానీ అని. మరలా అదే అంటారేంటి? అసలు భరత్ గారిని ఏమంటున్నారో తెలుసా మీకు? గాలి ఎంపీ అంటున్నారు. ఆయన గాల్లోనే వచ్చాడు, గాల్లోనే పోయాడని ఫస్ట్ మీరే తెలుసుకోండి. గాలి ఎంపీ గారిని ఎందుకంటున్నారు అంటే మీరు పదే ఈవీఎం ఎమ్మెల్యే అంటే మేమనుకుంటున్నాం, ఓహో మొన్న ఎలక్షన్లో కౌంటింగ్ చేసినప్పుడు 73,000 ఓట్లు వచ్చినప్పుడు మేము ఏం చేశామంటే ఒక 2 ఈవీఎంలు ఏమేని అంటే మొరాయిస్తే ఏమంటే వాళ్ళు అక్కడ అన్నారు, అందరూ కూడా పరిశీలకులు అందరూ ఉంటారు కదా, ఎలక్షన్ సంబంధించిన సిబ్బంది అందరూ కూడా, ఏమంటే మీకు 73,000 ఓట్ల మెజార్టీ వచ్చేసింది, ఒక 2 ఈవీఎంలు మొరాయించినాయి, అదన్నీ తీయాలంటే కొంచెం టైం పడుతుంది, చేయమంటారా అని అడిగితే మేము అందరం అక్కడ కూర్చొని ఏం డిసైడ్ అయ్యామంటే, ఏమండి మాకు 73,000 ఓట్ల మెజార్టీ వచ్చేసినప్పుడు ఇంకా ఎందుకండి వద్దులేండి అన్నాం. మరి మీరు మాట్లాడితే ఈవీఎం ఎమ్మెల్యే అంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నామంటే మేము దీనికి సంబంధించిన దానికి దరఖాస్తు చేయాలనుకుంటున్నాం, ఫిర్యాదు చేయాలనుకుంటున్నాం. మాకు సంబంధించిన 2 ఈవీఎంలు కూడా మొన్న మొరాయించి ఓపెన్ చేయండి, అవి కూడా ఎంత చేస్తే మాకు కనీసం అప్పుడు ఎంత అవుతుందంటే 75,000 పైచిలకు మెజారిటీ వస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంటారు శాండ్ సంబంధించిన దాంట్లో ఎమ్మెల్యే గారి కంట 24 లక్షలు ప్రతిరోజు వచ్చేస్తుందంట. దానికోసం అంట ఈయన ఒక 3 మిషన్లు కొన్నారంట. ఈ 3 మిషన్లు ఈ లక్షలు లెక్క పెడతా ఉంటే మిషన్లు కాలిపోయి అంట. ఏమండి అసలు మాకు తెలియకడుగుతున్నాం మీకు లేదు. కారణం ఏంటంటే మీరు అధికారంలో ఉంటుండగా ఏనాడు కూడా దళితులకి ఎన్నో అవమానాలు జరిగాయి, హత్యలు జరిగాయి, ఏనాడు కూడా మీరు దాని మీద నోరు విప్పినటువంటి పరిస్థితి. ఈరోజు మీరు దళితులకి ఏదో అన్యాయం జరిగిపోతుంది, పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యే గారు పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు పార్టీకి వెన్నెముకగా ఉన్నారు. మీరేదో బీసీల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. గోదావరి ఒడ్డున పెట్టినటువంటి రేలంగి గారి విగ్రహం గురించి మీరు ఆపించినటువంటి పరిస్థితి, అదే కమ్యూనిటీకి సంబంధించినటువంటి నేతలు బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారు. మీరు అధికారంలో ఉంటుండగా ఆ దిమ్మ నది కూడా పగలగొట్టించేసినటువంటి విషయాన్ని, దాన్ని ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే అవ్వగానే మరి బీసీ నాయకులందరినీ కూడా, కమ్యూనిటీ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి వారితో మాట్లాడి వెంటనే ఆ విగ్రహావిష్కరణకి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మరి బీసీలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇటీవలే ఈ 4 రోజుల క్రితమే దొమ్మేటి వెంకటరెడ్డి గారు వారి యొక్క విగ్రహావిష్కరణ కూడా ఆయన ముందుండి నడిపించినటువంటి పరిస్థితి కమ్యూనిటీ కానీ బీసీలు కానీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అలాగే నిన్న జరిగినటువంటి మీటింగు ఒక రాజమండ్రి చరిత్రలోనే ఒక మంచి వరవడిని, మంచి అధ్యాయాన్ని సృష్టించాలనేటువంటి ఉద్దేశంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అని చెప్పేసి ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి అన్ని కులాలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసి నన్ను పిలవడం జరిగింది. కొన్ని తీర్మానాలు కూడా వారందరూ చేయడం జరిగింది. ఆ తీర్మానాలను ఆమోదించే కార్యక్రమం కూడా నేను తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. నిన్న ఎమ్మెల్యే గారు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాన్ని మీ పార్టీ వాళ్ళు కూడా, వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి బీసీ నాయకులు కానీ, ఎస్సీ నాయకులు కానీ చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి ఎమ్మెల్యే గారిని అభినందించారు. అది మీరు గమనించాలి. ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చూడకుండా మీరు ఏదో మాట్లాడాలి, ఆదిరెడ్డి కుటుంబం మీద బురద చల్లాలనేటటువంటి ఉద్దేశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మొహం మీద పడుతుంది, అది మీరు గమనించాలి. భారీ ఎత్తున అవినీతి జరిగిందని, అలాగే గిఫ్ట్లు కొనేటటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పాలకవర్గాన్ని పక్కన పెట్టి మీరే అప్పుడు
వాటిలన్నింటిలో కూడా మంతనాలు సాగించి అందులో కూడా అవినీతికి పాల్పడ్డారనేటటువంటి ఆరోపణ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిపిఎం 24వ తూర్పు గోదావరి జిల్లా మహాసభల లోగో ఆవిష్కరణ. డిసెంబర్ 28వ తేదీన బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై జయప్రదం చేయాలని పిలుపు. అమిత్ షా తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఎం డిమాండ్. దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యహంకార ధోరణి. బీసీ మంత్రులపై జాతి దురహంకారం, పదవులోనూ బీసీలకు అన్యాయం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీసీ న్యూస్.